కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో మాల మహానాడు తాలూకు అధ్యక్షులు గడ్డ హుసేన్ గారి అధ్యక్షతన ఎమ్మెగనూరులో జరుగుతున్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల దౌర్జన్యము, ఫీజుల భాగోతం గురించి స్పందించడం జరుగుతూ ఉంది. ఎంటైర్ ఎమ్మెగనూరే కాకుండా కర్నూలు డిస్టిక్ ఎంటైర్ మొత్తం కూడా ప్రైవేట్ స్కూల్స్ అన్నవి చాలా అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ రూల్స్కి విరుద్ధంగా, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్కి విరుద్ధంగా పిల్లలను ఫీజులతో వేధిస్తూ, వాళ్ళ యొక్క తల్లిదండ్రులను కూడా వేధిస్తూ, పిల్లలకి సరైన ఫెసిలిటీ వసతులు కల్పించకుండా, సదుపాయాలు కల్పించకుండా, సరైన ఫ్యాకల్టీ లేకుండా, కానీ ఒక 2-3 మంత్స్ మాత్రమే ఫ్యాకల్టీని పెట్టుకొని ఆఫ్టర్ వాళ్ళకి నచ్చిన ఫ్యాకల్టీని మారుస్తూ ఒక గందరగోళం విద్యార్థులకు సృష్టిస్తూ, ఎవరైతే ఫీజు కట్టలేదో ఆ విద్యార్థులను బయట నిలబెట్టడము, లేకపోతే ఇంటికి పంపించడము, లేకపోతే ఎగ్జామ్ రాయకుండా చేయడము, లేకపోతే సెక్షన్ మార్చడము, చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు ఈరోజు ప్రైవేట్ స్కూల్స్లో చేస్తూ ఉన్నారు. అవన్నీ మా దృష్టికి వచ్చాయి. చాలామంది విద్యార్థి తల్లిదండ్రులు మాకు కాల్ చేసి, హుసేనప్ప గారికి కాల్ చేసి, ఇట్లా జరుగుతూ ఉంది ప్రైవేట్ స్కూల్స్లో, అత్యధిక ఫీజులు కట్టమంటున్నారు, డొనేషన్లు కట్టమంటున్నారు, రూల్స్కి విరుద్ధంగా ఉంది, ఆర్టీఈ కింద పిల్లలు జాయిన్ అయిన వాళ్ళకు సరైన ఫెసిలిటీ ఇవ్వట్లేదు, మరి వాళ్ళను కూడా చాలా వివక్షత చూస్తున్నారు, ఫీజులు లేవని చెప్పి సపరేట్ సెక్షన్ పెట్టి చదువు చెప్తున్నారు, వాళ్ళకు చాలా వివక్షత జరుగుతూ ఉంది. బుక్స్కి ఫీజు కట్టినా వారం 10 రోజులైనా బుక్స్కి ఫీజులు కూడా ఇవ్వట్లేదు అనే కంప్లైంట్లు ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో ఈరోజు మా సోదరుడు జైబీఎం ఎంఆర్పిఎస్ జానయ్య గారు కూడా డిప్యూటీ డిఈఓ గారితో ఈరోజు ఈ ఎమ్మెగనూరులో కార్యక్రమం జరిపింది కూడా మనం అందరూ చూస్తూ ఉన్నాము. మనకు కూడా ఫోన్ వచ్చి చెప్పారు. మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంఈఓ గారు సహకరించకుండా, ప్రైవేటు స్కూల్స్ దగ్గర తనిఖీలు చేయకుండా, మరి ఆయన ఎందుకు పారిపోయాడో, ఎక్కడ దాక్కున్నాడో, మరి ఈయనకు ప్రైవేటు స్కూల్స్కి ఏం లొత్తుతనం ఉందో బయటపడాలి. దీని మీద ఖచ్చితంగా మేము మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రజా సంఘాలతో తరపున మేము ఖండిస్తూ ఉన్నాము. ప్రజా ప్రయోజన వాద్యం కూడా మీ మీద వేయాల్సిన అవసరం వస్తుంది. మాకు ఒక గెజిటెడ్ ఆఫీసర్గా మీరుండి కూడా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ ఉంటే, బస్సుల యొక్క డ్రైవర్లు ఎలా ఉన్నారు, బస్సుల యొక్క ఫిట్నెస్ ఎలా ఉంది, స్కూల్లో గోడలు ఎలా ఉన్నాయి, సిస్టమ్స్ ఫెసిలిటీ ఎలా ఉంది, లైబ్రరీ ఎలా ఉంది, విద్యార్థుల మరుగుదొడ్లు ఎలా ఉన్నాయి, అసలు వాళ్ళు మెనో ప్రకారం ఇచ్చారా, అసలు ఆర్టీఈ కింద ఫీజుల స్ట్రక్చర్ చెప్తున్నారా, గవర్నమెంట్ సెక్షన్ ప్రకారం ఫీజులు చెప్తా ఉన్నారా, ఇవన్నీ ఏవి పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు, దున్నపోతు మీద వర్షం కురిసినట్లు, మాకు ఏమి తెలియదు, ఇక్కడ ఏమైనా చేసుకోవచ్చు మీరనే ఒక పర్మిషను ఈ యొక్క అధికారులు ఇచ్చినట్లున్నారు. అందుకే చాలా ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇక్కడ మనకు పెద్దలు చెప్పినట్లు, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మేము చేసేది ఇంతే, ఇలా అయితే మా స్కూల్ మేము మేనేజ్ చేయలేము, మీరేమైనా చేసుకోండి అని చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారంట. సో అలాంటి స్కూల్స్ పైన ఎస్పెషల్లీ నారాయణ కానీ, భాష్యం కానీ, ఇక్కడ ఉన్నటువంటి గుడ్పేశ్వర్ కానీ, అలాగే గుడిచెప్పడు కానీ చాలా స్కూల్స్ ఇక్కడే కాదు ఎంటైర్ కర్నూలు డిస్టిక్లో కూడా చాలా ప్రైవేట్ స్కూల్స్ చాలా దారుణంగా వసూలు చేస్తూ ఉన్నాయి. అయితేనేమి ఎక్కడన్నా కానీ విద్యార్థులకు అసౌకర్యం కలిగించినటువంటి స్కూల్స్ పైన కానీ, విద్యార్థుల బోధనా పద్ధతులు సరిగ్గా లేని స్కూల్స్ పైన కానీ చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున ధర్నాల కార్యక్రమం చేపడతామని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. డిఈఓ గారు ఇప్పుడైనా స్పందించండి. ఇక్కడ ఎమ్మెగనూరులో, అలాగే ఆదోన్ డివిజన్లో, మీరుండే కర్నూలులో కూడా మేము అన్ని చోట్ల చాలా చోట్ల కూడా గమనించాము, అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. అది ఏమిటి అంటే చెప్పేవాడు మాకు లేడు, మేము ఇంతే, ఎవరు చెప్తారో చెప్పుకోబోండి అనేది పరిస్థితిలో ఉన్నారు. ఇంకొకటి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము, బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే పేద పిల్లలు ఉంటారో, వాళ్ళు బాగా చదువుకోగలుగుతున్నారో అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా మీరు ఫీజు రాయితీని ఇవ్వాల్సిందే. ఇది యాజ్ పర్ ఆర్టీఈ కింద మీరు అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా 25% సీట్లతో పాటు పేద విద్యార్థులకు మీరు ఖచ్చితంగా ఫెసిలిటీ ఇవ్వాలని చెప్పాలి. ఇక్కడ ఏ ఒక్క స్కూల్ కూడా దీన్ని అమలు చేయట్లేదు. మాకు ఫీజులు రావట్లేదు, మాకు పైన అమౌంట్ పడట్లేదు అని చెప్పి ఆ పిల్లలు వివక్షత గురి చేస్తూ ఉన్నారు. ఇలాంటి స్కూల్ పైన ఖచ్చితంగా దండయాత్ర చేపడతాం. ఇలాంటి స్కూల్ని ఖచ్చితంగా మేము పరిశీలిస్తాము. ఇలాంటి స్కూల్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఇలాంటి స్కూల్ పైన ఏ రకంగానే కానీ ఈ యొక్క డిఈఓ కానీ ఎంఈఓ గారు కానీ చర్యలు చేపట్టకపోతే మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు మీ జాబులకు కూడా మేము సస్పెండ్ చేసిన వరకు వదిలే ప్రసక్తే లేదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎమ్మెగనూరులో చాలా దారుణంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. పట్టించుకునే నాదుడే లేడు. ఇక్కడ పిల్లలు మురికి నీరు తాగే పరిస్థితిలో ఉన్నారు. మరుగుదొడ్లను చూస్తే కనుక ఏ ఒక్క పేరెంట్ కానీ లోపలికి వెళ్ళట్లేదు. మరుగుదొడ్లు ఎలా క్లీన్ చేస్తున్నారు, ఎలా ఉండదో తెలియదు. మధ్యాహ్నం భోజనానికి వదిలేస్తే క్యారెట్ కడిగే వాళ్ళు లేరు పిల్లలు.
ఆయాలు పెట్టారంటే పెట్టారు. చాలా చోట్ల మాకు చెప్పారు, పిల్లలు కార్యాలు కడుకోకుండా చేలు కడుకోకుండా ఇంటికి వస్తున్నారు సార్. పిల్లలు కనీసం ఏమనుకో పరిస్థితులు, కానీ లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు, కంప్లైంట్ ఇస్తున్నారు. ఏం చేస్తూ ఉన్నారండి? ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? దీని మీద ఖచ్చితంగా యాజ్ పర్ గవర్నమెంట్ ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఆంజనేయులు గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు తక్షణమే మీరు టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ ప్రైవేట్ స్కూల్ని ఇన్స్పెక్షన్ చేయాల్సిందే. మీరు చేయలేని పక్షంలో ఖచ్చితంగా ప్రజా సంఘాలు అన్ని కలుపుకొని కూడా మేము మాలమారు తరఫున కూడా పెద్ద ఎత్తున మీకు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి రకంగా డిమాండ్ చేస్తున్నాను. నా పేరు గడ్డం నాగేంద్ర, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు, మాల మహానాడు జేఏసీ చైర్మన్. జై భీమ్.